Hello everyone, welcome to RK Tutorial. సో గైస్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మరియు రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ ప్రిలిమ్స్కి సంబంధించి రెండు కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి మరి 50,000 ఎంసీక్యూస్తో కూడినటువంటి న్యూ సిలబస్ ప్రకారము రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి దివాళీ సందర్భంగా దీనిని జస్ట్ 99 రూపాయలకి అందజేస్తున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టెస్ట్తో పాటుగా ప్రతి పీడిఎఫ్ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుందండి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే 1 or 2 days మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. దివాళీ సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా కోర్స్ తీసుకోండి. ఆఫర్ కంప్లీట్ అవ్వకం ఉంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 7 నవంబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, ఇటీవల ఏ రెండు రాష్ట్రాల మధ్య చిరుతలు తరలించడానికి జాయింట్ కారిడార్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు? రీసెంట్లీ ఏ జాయింట్ కారిడార్ మేనేజ్మెంట్ కమిటీ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ లేపర్స్ బిట్వీన్ విచ్ 2 states? ఏ రెండు రాష్ట్రాల మధ్య? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. మరి మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ఈ యొక్క కారిడార్ అయితే ఏర్పాటు చేయడము జరిగింది. ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్కు చెందిన చిరుతలు పొరుగున ఉన్న రాజస్థాన్లోనికి ప్రవేశించిన సంఘటనలకు ప్రతిస్పందనగా రెండు రాష్ట్రాల మధ్య జాయింట్ కారిడార్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ యొక్క ప్రాథమిక దృష్టి పిల్లి జాతుల సంరక్షణ, అనువైన ఆవాసాల అభివృద్ధికి నిర్ధారించడం మరియు మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ మరియు గాంధీ సాగర్ అభయారణ్యం నుండి భవిష్యత్తులో చిరుతలను తరలించడానికి సులభతరము చేయడంపై ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్లచే 10 మంది సభ్యుల ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయడము, చిరుతలను సురక్షితంగా తరలించేలా రెండు రాష్ట్రాల మధ్య చిరుత కారిడార్లను అభివృద్ధి చేయడము మరియు నిర్వహించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకోవడం అయితే చూడవచ్చు. వీటన్నిటిని కూడా బిగ్ క్యాట్స్ అంటారండి. క్యాట్స్ అంటే పిల్లులు అనుకోవద్దు, బిగ్ క్యాట్స్ అంటే పులులు, ఓకేనా, సింహాలు, చిరుతలు, ఓకే, ఇవన్నీ కూడా బిగ్ క్యాట్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో. ఓకే. నెక్స్ట్ వన్, ఉన్నత విద్యను అభ్యసించే ప్రతిభావంతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం విద్యాలక్ష్మి పథకం. పిఎం అండి ఇది, పిఎం విద్యాలక్ష్మి పథకం గురించి సరైన సమాధానం ఏంటి? Correct answer about PM Vidyalakshmi scheme launched by central government for talented people pursuing higher education. ఏంటండి క్రింది వాటిలో సరైనది? 6 నవంబర్ 2024న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆప్షన్ 2, ప్రతి సంవత్సరం 22 లక్షల మందికి ఆర్థిక సహాయం అందించే లక్ష్యం. 3,600 కోట్ల వ్యయంతో ఈ పథకం ఆమోదం పొందింది. పైవన్నీ సరైనవి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, అన్నీ కూడా సరైన సమాధానమే. ఇంపార్టెంట్. ఉన్నత విద్యను అభ్యసించే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంతో నవంబర్ 6, 2024న డేట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. ఏ రోజు ప్రారంభించారండి? ఏ రోజు ఆమోదం తెలిపారు? నవంబర్ 6, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం పిఎం విద్యాలక్ష్మి పథకాన్ని ఆమోదించింది. ఈ పథకము భారతదేశం అంతటా టాప్ 860 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో నమోదు చేసుకున్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు మరియు ఇతర విద్యా ఖర్చులను కవర్ చేస్తూ పూచికత్తు రహిత, హామీ రహిత రుణాలను నిర్ధారిస్తుంది. 3,600 కోట్ల వ్యయంతో ఈ పథకం వార్షికంగా 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక అవరోధాలు లేకుండా వారి విద్యాపరమైన కళలను కొనసాగించడానికి మరి వారిని శక్తివంతమైతే చేయడము ఈ యొక్క పథకం యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్త ఇంటింటి సర్వే గురించి క్రింది వాటిలో సరికాని అంశము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద స్టేట్ వైడ్ హౌస్ హోల్డ్ సర్వే రీసెంట్లీ లాంచ్డ్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్? ఆప్షన్ చూద్దాం. నవంబర్ 6, 2024న ఈ పథకం ప్రారంభం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వేను ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఆప్షన్ 4, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రారంభించారు. తప్పుగా ఉన్నటువంటిది ఏంటిదండి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ సి అండి,
1, 2, 4 సరైనవి, మూడవది తప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు అనేది తప్పు. ఎవరు ప్రారంభించారు? మరి పొన్నం ప్రభాకర్ గారు అయితే ప్రారంభించడము జరిగింది. రిమైనింగ్ అన్నీ సరైనవే, ఒక మూడవది మాత్రం తప్పు. నవంబర్ 6, 2024 ప్రారంభించారండి ఇంటింటి సర్వే, మోస్ట్ ఇంపార్టెంట్. సో కేంద్రంలో కూడా విద్యాలక్ష్మి పథకాన్ని కూడా సేమ్ ఇదే రోజున ప్రారంభించడం అయితే చూడవచ్చు. ఓకే, గమనించాలి. వివరాలు చూద్దాం. నవంబర్ 6, 2024 తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సర్వేను అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రణాళిక విభాగం నిర్వహించిన ఈ సర్వే తెలంగాణ వ్యాప్తంగా అన్ని కుటుంబాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల, విద్యా స్థితిగతులపై సమగ్ర డేటాను సేకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. లాంచ్ వివరాలు. నవంబర్ 6, 2024 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రణాళిక విభాగము నిర్వహించింది. తెలంగాణలో 1931 తర్వాత తొలిసారిగా కుల ప్రతిపాదికన జనాభా గణన కూడా మనమైతే చూడవచ్చు. ఎప్పుడు చేశారండి మొదటిసారిగా? నిజాం కాలంలో 1931లో. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న స్థానికంగా నిర్వహించే పండుగ నింగోల్ చకౌబా గురించి క్రింది వాటిలో సరైన అంశము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ నింగోల్ చకౌబా, ఏ locally organized festival that has recently been in the news? ఆప్షన్ 1, ఈ పండుగ మేయిటీ తెగవారు జరుపుకుంటారు. నాగాలాండ్ రాష్ట్రంలో ఈ పండుగ ప్రసిద్ధి. ఈ పండుగ కుటుంబ బంధాలు మరియు ఐక్యతను సూచిస్తుంది. సరైన సమాధానం ఏంటండి మరి వీటి వాటిలో? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1, 2 సరైనవి, 1, 3 సరైనవి, రెండవది తప్పండి. 1, 3 సరైనది అంటే చూద్దాం. ఒకటేంటి? ఈ పండుగ మేయిటీ తెగవారు జరుపుకుంటారు. 3 ఏంటి? ఈ పండుగ కుటుంబ బంధాలు మరియు ఐక్యతను సూచిస్తుందండి. మరి నాగాలాండ్ రాష్ట్రంలో ఈ పండుగ ప్రసిద్ధి అనేది తప్పండి. ఎక్కడ జరుపుకుంటారు? మణిపూర్. ఎక్కడండి? మణిపూర్లో. కాబట్టి రెండవది తప్పు. ఓకే, 1, 3 సరైనవి. చూద్దాం వివరాలు. మణిపూర్లోని మెయిటీ కమ్యూనిటీ యొక్క అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన నింగోల్ చకౌబా రాష్ట్ర వ్యాప్తంగా అపారమైన మతపరమైన ఉత్సాహంతో మరియు ఆనందంతో జరుపుకుంటారు. మెయిటీ క్యాలెండర్లో హియాంగే చంద్ర నెల 2వ రోజున సాంప్రదాయకంగా నిర్వహించబడుతుంది. ఈ పండుగ కుటుంబ బంధాలు మరియు ఐక్యతను సూచిస్తుంది. వివాహిత కుమార్తెలు గొప్ప విందు, పునః కలయిక మరియు బహుమతుల మార్పిడి కోసం వారి తల్లి ఇంటికి తిరిగి రావడం ఇందులో ఉంటుంది. కొన్నేళ్లుగా రాష్ట్రంలోని వివిధ వర్గాల భాగస్వామ్యంతో ఈ వేడుక మరింత విస్తృతంగా మారింది. గత సంవత్సరం పండుగను నిలిపివేసిన జాతి హింసతో సహా గత అంతరాయాలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరము ఉత్సవాలు వెచ్చదనం మరియు ఐక్యతతో గుర్తించబడడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. 2024 అమెరికా ఎన్నికల గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అబౌట్ 2024 US ఎలక్షన్స్? ఆప్షన్ 1, 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపిక. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్. ఓటు వేసి తిరిగి అధ్యక్షుడైన మొదటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఓటు వేసి అధ్యక్షుడైన మొదటి వ్యక్తి చరిత్రలో, 120 సంవత్సరాల చరిత్రలో. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1, 2, 3 సరైనవే అండి. 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక అండి. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ఎన్నిక. ఓటు వేసి, ఓకేనా, ఓటు వేసి అంటే 45వ అధ్యక్షుడిగా పనిచేశారండి. 45. సో 46వ అధ్యక్షుడిగా లేరు, ఖాళీ అయింది. సో ఆ టైంలో 46వ ఎన్నికల్లో ఓటు వేశారండి. అలా ఓటు వేసి 120 సంవత్సరాల చరిత్రలో ఓటు వేసి తిరిగి అధ్యక్షుడైన ఏకైక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఓకే, వివరాలు చూద్దాము. ఇంపార్టెంట్ క్వశ్చన్. డొనాల్డ్ ట్రంప్ విస్కాన్స్లో 276 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. అవసరమైన 270 కంటే ఎక్కువ. అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్ హౌస్ను తిరిగి పొందేందుకు ఫ్లోరిడాలో వెస్ట్ ఫామ్ బీచ్లో ఉత్సాహభరితమైన ప్రేక్షకులతో మాట్లాడుతూ ట్రంప్ 45వ మరియు 47వ అధ్యక్షుడిగా తన పాత్రను గుర్తిస్తూ అమెరికన్ ప్రజలు తనకు అందించిన అసాధారణ గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. మరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్,
చరిత్రాత్మకమైన మళ్ళీ ఎన్నికలండి ఇవి. డొనాల్డ్ ట్రంప్ 120 ఏళ్లలో మొదటి టర్మ్ తర్వాత ఓటు వేసిన తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. స్వింగ్ స్టేట్ నార్త్ క్యారోలినా, జార్జియా మరియు పెన్సిల్వేనియాలో అతని తిరిగి ఎన్నికల్లో భారీ విజయం అయితే సాధించడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సుప్రీంకోర్టు ఇటీవల మార్గదర్శకాల ప్రకారము 2030 నాటికి ఏ రాష్ట్రంలో జరుగుతున్న బాల్య వివాహాలను నిర్మూలించాలని పేర్కొంది. అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ రీసెంట్ గైడ్లైన్స్, చైల్డ్ మ్యారేజెస్ షుడ్ బి ఎరాడికేటెడ్ బై 2030 ఇన్ విచ్ స్టేట్? సుప్రీంకోర్టు ప్రతిపాదనలు జారీ చేసిందండి. ఏ రాష్ట్రంలోని బాల్య వివాహాలను నిర్మూలించడానికి? ఆప్షన్ డి రాజస్థాన్. 2030 నాటికి రాజస్థాన్లో బాల్య వివాహాలను నిర్మూలించాలని సుప్రీంకోర్టు ఇటీవల మార్గదర్శకాలు ఈ సమస్యను ఎదుర్కోవడానికి పనిచేస్తున్న పౌర సమాజ సంస్థలకు గణనీయమైన ప్రోత్సాహకాన్ని అందించాయి. స్థానిక పంచాయతీలు, పాఠశాల అధికారులు మరియు పిల్లల రక్షణ అధికారులు జవాబుదారీగా ఉండడంపై దృష్టి సారించి ఈ మార్గదర్శకాలు రాష్ట్రంలో విస్తృతంగా జరుగుతున్న బాల్య వివాహాలను పరిష్కరించడానికి ఉద్దేశించబడ్డాయి. రాజస్థాన్ బాల్య వివాహాల గణాంకాలు చూసినట్లయితే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం రాజస్థాన్లో 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 25.4 మంది 18 ఏళ్లలోపు వివాహం చేసుకుంటున్నట్లుగా తెలియజేశారు. ఓకేనా, ఇంపార్టెంట్. 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగే జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం నేషనల్ గేమ్స్ కండి. Which state will host the national games from January 28th to February 14, 2025? Answer option B అండి, ఉత్తరాఖండ్. ఇంపార్టెంట్. వచ్చే ఏడాది జరగబోయే జాతీయ క్రీడలకు ఉత్తరాఖండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు నేషనల్ గేమ్స్ జరగనున్నాయి. టోర్నీ ప్రతిపాదిత తేదీలను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆమోదించింది. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. అంతర్జాతీయ సోలార్ అలయన్స్ 7వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? Where was the 7th session of the International Solar Alliance held? Answer option A అండి, న్యూఢిల్లీ. డూమా బోకో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? డూమా బోకో హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆప్షన్ బి బోట్స్వానా. వార్తల్లో కనిపించిన తాబేలు వన్యప్రాణుల అభయారణ్యము ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? టర్టిల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ విచ్ was seen in the news is located in which district of the Uttar Pradesh? ఆప్షన్స్ ఏంటి? వారణాసి. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆల్టోనియా స్కాలరీస్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద ఆల్టోనియా స్కాలరీస్? వాట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? ఆప్షన్ బి అండి, ఉష్ణమండలాల చెట్టు అండి ఇది. నెక్స్ట్, డిజిటల్ ఇండియా కామన్ సర్వీస్ సెంటర్ DICSE ప్రాజెక్ట్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద డిజిటల్ ఇండియా కామన్ సర్వీస్ సెంటర్ ప్రాజెక్ట్? ఆప్షన్ బి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.